హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారములు. మీరు చూస్తున్నారు ఎంజేఆర్సి టీ విలేజ్ అందాలు ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థానము. ఇది రాజుపాలెం మండలంలోని వెల్లాల పుణ్యక్షేత్ర గ్రామము, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎక్కడ ఉందనగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసి ఉంది. సో ఈ గుడి యొక్క ప్రాముఖ్యత చాలా ఉందన్నమాట, ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో దీని పేరు వెల్లాల అని ఎందుకు వచ్చింది ఈ గ్రామానికి అనేదానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మనం వెల్లాల తిరునాళ శుభ సందర్భంగా ప్రతి ఏటా లాగానే ఈ ఏటా కూడా మనం ఈ తిరునాళ్ళకు వచ్చాము. ఈ జాతరలో ఎంతమంది జనం ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే సెంటర్ ప్లేస్లో ఉన్నాము. సో ఆ సెంటర్ ప్లేస్లో నుంచి మనం ఇప్పుడే గుడి ముందరికి వచ్చాము. సో ఈ గుడి ముందర చూసుకోవచ్చు, 10 రూపాయల టికెట్తో మనకి సర్వదర్శనం టోకన్స్ ఇక్కడ ఇస్తున్నారు. సో ఈ ఇయర్ చెప్పదగిన విషయం ఏమిటంటే గుడిని తీర్మానంగా కూలద్రోషాలు రినోవేషన్ కోసము. సో మరో 2 సంవత్సరాల తర్వాత మనం కొత్త గుడితో మనం మరొక గుడిని చూపించడం జరుగుతుంది. సో అంతవరకు ఇక్కడ పక్కనే ఉన్న ఒక కళ్యాణ వేదికలో తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఏదైతే పాత గర్భగుడి ఉందో దానిని ప్రస్తుతానికి ఐరన్తో మూసివేయడం జరిగింది. సో మనం ప్రస్తుతానికి దర్శనానికి వెళ్తున్నాము. మనం చూడొచ్చు, లైన్లో ఉన్నాము. సో ఈరోజు మేము మా ఫ్రెండ్స్ వచ్చామన్నమాట ఈవినింగ్ టైంలో. సో ఇదేనండి నేను చెప్పాను కదండి. సో ఒక కళ్యాణ వేదికలో మనకి తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది సంజీవరాయ స్వామి వారు. సో ఇక్కడ నుంచి పక్కనే రైట్ సైడ్ మనకి భోజనశాల కూడా ఉంటుంది. సో ఈరోజు ఏమంటే ఎప్పుడైనా సరే అక్కడ జరిగే పూజా కార్యక్రమం అవ్వద్దు. అక్కడ నీ పేరు రవీనా? ఎన్నో క్లాసు? 1వ తరగతా? ఏ ఊరు? అవునా? ఏమన్నా అన్నారా? నైస్. నైస్ రా, గుడ్. నెక్స్ట్ పక్కనే మనం చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న లంకలాటం, వీటిని చూస్తుంటే చిన్నప్పుడు నేను ఊగాను కదండి. సో మీరు కూడా ఏదో ఒక టైంలో ఊగింటారు. తప్పకుండా వీటిని చూసినప్పుడల్లా మనసును హత్తుకునే 90s కిడ్స్ ముఖ్యంగా వీటిని చాలా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇది మనం చూసుకోవచ్చు, మనకి పడమట భాగంలో ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి గాలిగోపురము, చాలా చక్కగా ఉంటుంది. నైట్ టైం విజువల్స్లో కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను వీడియో ఎండింగ్లో. సో చివరి దాకా మిస్ కాకుండా చూడండి. ప్రతి మూమెంట్ నేను డే టైంలో ఎలా ఉంది, నైట్ టైంలో ఎలా ఉందో కంప్లీట్గా చూపిస్తాను. అలానే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఊరేగించే రథం అనమాట. ఇప్పుడే ఊరేగింపు అయిపోయి ఆ రథం అనేది కుదుటగా వచ్చేసి నిలబడింది. సో ఇక్కడ మనకు స్వామివారి దర్శనం ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అనమాట. మిడ్నైట్ వరకు అలానే దేవుడు మనకి రథం మీద మనకి వెలిసి ఉంటాడనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత మనకు షాప్స్లో ఏమేమి ఉంటాయో మనం చూపిస్తాము. సో ముఖ్యంగా మట్టి గాజులు, మనం చిన్నప్పుడు మట్టి గాజులు కొన్నికి మన మరదళ్ళకు, మన అక్క చెల్లెమ్మలకు, మన అమ్మగారులకు అందరికీ చాలా ప్రియతమైనది మట్టి గాజులు అండి. ఆడతనం అంటే సో వారికి ఎంతో ప్రియతమైన అదనమాట మట్టి గాజులు అనేది. సో దీనిని ఎంతోమంది తెచ్చి ఇచ్చినామంటే దాన్ని వెళ్ళకట్టలేనిది అనమాట. సో అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు, వెరైటీ ఆఫ్ రింగ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడున్న మోడ్రన్లో. సో ఈ రింగ్స్ అనేది చాలా అంటే చాలా అబ్బురపడిస్తాయి మనకి. కాస్ట్యూమ్ డిజైన్స్లో ఇప్పుడున్న లోకంలో అంతా మాయాజాలం. సో అంతా మనం చూసుకోవచ్చు 1 గ్రామ్ మెటీరియల్ వాడుతుంటారు మ్యాక్సిమం. సో కాస్మెటిక్ థింగ్స్ అనేది చెప్పుకోవచ్చు. సో నాకు చాలా అంటే చాలా నచ్చింది, అందుకని నేను దీన్ని కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్మీ బుల్డోజర్స్ చాలా చక్కగా ఉన్నాయండి. ఆర్మీ డిజైన్ బుల్డోజర్స్ మనకి యుద్ధంలో వాడే వెపన్స్ లాగా ఉన్నాయి కదండి. వెపన్స్ అంటే యుద్ధ ట్యాంకర్స్ నేను చెప్పగలిగేది. సో యుద్ధ ట్యాంకర్స్ మనకి ఇక్కడ ఆకారం వెలిసి ఉంది, చాలా బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి. సో మనకు చాలా నచ్చింది. సో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది నాకు చాలా నచ్చింది.
నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట స్వీట్స్ అంగడి. సో మనం ఎట్లా అంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సంత. సో సంతలాగానే నాకు చాలా ఫీల్ అయిందనమాట. చాలా రోజుల తర్వాత అన్నిటిని ఒకే చోట చూసేసాను. స్వీట్ షాప్స్ని, అట్లానే ఏమంటారంటే చిన్నపిల్లల ఆట బొమ్మలు కావచ్చు, అలానే మట్టి గాజులు కావచ్చు, చిన్నపిల్లల బొమ్మలు కావచ్చు, చాలా అంటే చాలా నచ్చింది అనమాట నాకు. సో తిరునాళ్ళు లేక చాలా 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 రోజులైంది. సో నేను తిరునాళ్ళు కానీ జాతరలు కానీ వచ్చిందంటే చాలా ఆస్వాదిస్తాను. ఎందుకంటే విలేజ్ కల్చర్ చాలా బాగుంటుంది. సో చాలామంది కొద్దిగా మంచి రోజుకి మనం హాయ్ చెప్తున్నారు వీడియోలో. సో ఇంకొకసేపు తర్వాత చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ మోడ్లో కూడా చూపిస్తాను చూడండి. వ్యూస్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ గ్యాంగ్ ఉందనమాట. ఆ గ్యాంగ్ వాళ్ళు అదే పనిగా అడిగి నాతో వీడియోగ్రఫీ చేయించుకున్నారనమాట. సో వాళ్ళకి చాలా ఇష్టం అంట యూట్యూబ్లో వాళ్ళు కనపడము. సో వాళ్ళ కోసం నేను కాస్త వీడియోలో యాడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసి ఆనందించుకోండి. మీ వీడియోని ఇక్కడ మేము క్యాప్చర్ చేయడం జరిగింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. బ్రో మీకోసం ముఖ్యంగా వీడియో చేశాను దీంట్లో యాడింగ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యంగా చెప్పుకునేటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనము రింగ్స్ ఉన్నాయి కదండి. కాపర్ మెటీరియల్, బ్రాంజ్ మెటీరియల్కి సంబంధించినవి. సో ప్యూర్ కాదండి, జస్ట్ ఫర్ మనకు ఒక హీట్ తగులుకోకుండా, హీట్ వాటర్ తగులుకోకుండా మనం వాడుకోవచ్చు. సో స్టీల్ కోటెడ్ ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు బ్రాస్లెట్స్ కానీ, కడియాలు అంటాం తెలుగులో. చాలా అంటే చాలా మన డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో మనం అలా బయటకు వెళ్ళినప్పుడల్లా డైలీ ఒకటి వేసుకుని అలా వెళ్ళిపోయేదానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్తో మనం ఒకసారి బూద ఊకుంటా మనం ఇక్కడికి వచ్చి గుంపులో అలా ఎంజాయ్ చేసామంటే చాలా అంటే చాలా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. నేను ఎంజాయ్ చేశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఈసారి నేను యూట్యూబర్ని కదండి. సో అందుకని చెప్పేసి నాకు అంత టైం స్పెండ్ చేసేంత టైం దొరకలేదు. సో ఏదైనా ఉంటే మన ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేను కూడా చేస్తాను కూడా, ఇక్కడ కావచ్చు ఇంకో చోట చేస్తాను. సో మరీ మర్చిపోకండి. మనం ఈ సోడా కొడుతుందండి తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు వాటర్ దొరకడం కష్టం అవుతుంది. సో అలా మనం దాహం తీర్చుకుంటాము సోడాలు తాగేసి డిఫరెంట్ అనేసి. సో ఇక్కడ మనకి చాలా బాగా నచ్చాయి నాకైతే. పెద్ద పెద్ద చైన్లు, గొలుసులు చాలా ఉన్నాయి. నేను చూపిస్తాను ముందు వీడియోలో చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనండి. ఇక్కడ కొంతమంది యూట్యూబర్లు కానీ మా పిల్లగాళ్ళని కొద్దిగా తీసుకోండి లైవ్లోకి అన్నారు. సో తీసుకోవడం జరిగిందండి. సో మాకు హాయ్ చెప్పారు. అలానే వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి తప్పకుండా. సో మనకి వ్యూవర్స్ చాలా ఇంపార్టెంట్ తెలుసు. సో వాళ్ళ కోసం మనం తగినట్టుగా వీడియోని చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేయండి, మీ వీడియో వస్తుంది యూట్యూబ్లో. యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఏం కొట్టాలన్నా మన యూట్యూబ్ ఛానల్ టీపీని తిన్నారా కొప్పమన్న కొన్నారు లేదా మీరు? కొన్నాడు ఇంటికి రాజుపల్లి చికెన్ పకోడా సెట్. సో మీరు చూస్తున్నారు కండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని ఎలా ఆట ఆడిస్తున్నారో, బొమ్మలు కొన్నారా లేదా అని చెప్పేసి. సో అలా కొన్ని మెమొరీస్ మామూలుగా ఉండవు అనమాట మనం తిరునాళ్ళకి వచ్చినప్పుడు. సో మీరు చూడండి. అలాగనే ఇక్కడ చూసుకుని ఎన్నో బొమ్మలు ఉన్నాయి. సో నాకంటే చాలా అంటే చాలా నా చిన్ననాటి ఏమంటారంటే మెమొరీస్ గుర్తొచ్చాయి అనమాట. 90s కిడ్స్ మేము. సో అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనం కంచు పాత్రలు అనుకోవచ్చు, కానీ ఇది ప్యూర్ కాదు, కాఫరు
కంచు, అలానే అల్యూమినియం మెటీరియల్స్ అన్నీ మిక్సింగ్ ఉంటుంది. ఐరన్తో పక్కాగా మిక్సింగ్ ఉంటుంది. ఎందుకంటే తిరణాలు అంటే మనం చూసుకోవచ్చు జస్ట్ ఫర్ ఒక కొద్ది రోజులు మాత్రమే, టెంపరరీ ఐటమ్స్. కాకపోతే వచ్చిన రోజులు బాగానే వస్తాయన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది. వాచెస్ ఉన్నాయి, నేను కలెక్షన్ చాలా చేశాను. సో వాచెస్ ఉన్నాయి, మనకి గగుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ గగుల్స్ ఉన్నాయి, పార్టీ వేర్ డ్రెస్సెస్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. సో అలానే నేను మీకు చెప్పినప్పుడు మనకు కళ్యాణ వేదిక గుడి పక్కన భోజనం దొరుకుతుందని చెప్పానండి. సో ఇదేనండి ఆ ప్లేస్. సో ఇక్కడ మేము కూడా తిన్నామండి, మా ఫ్రెండ్స్ తిన్నారు ముఖ్యంగా, చాలా బాగుంటుంది. సో ఇదేనండి నేను చెప్పానండి గుడి గోపురము. మరొకసారి నైట్ విజువల్స్ చూపిస్తా అని చెప్పానండి, చూసుకోండి ఎలా ఉంటుందో. అలానే తిరునాళ్ళలో కంప్లీట్గా మీకు నైట్ వ్యూలో చూపిస్తాను, మరొకసారి చూసుకోండి. ఓకే అండి, లెట్స్ ఎంజాయ్, పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా వెళ్ళాలని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే పూర్వము సో వేరే ఊరు నుంచి, అంటే నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా తెలియదు, కానీ నాకు చరిత్ర చెప్తుంది ఏమనగా, సో మనకి తిరుమలకు అలా వెళ్ళాలంటే ఇక్కడికి ఎట్లా వెళ్ళాలా అని ఈ దారిన పోయే వాళ్ళందరూ సో వెళ్ళాలి అని చెప్పేసి ఏదో అనబోతూ అందరూ ఉండడం వల్ల ఆ ఊరికి వెళ్ళాలా అనే ఒక పేరు వచ్చింది అని చెప్పేసి సంజీవరాయ స్వామి వారు అక్కడ వెలిచారు. సో అక్కడ వెళ్ళాల సంజీవరాయ స్వామిగా నామకరణం చేయడం జరిగింది అనేది నాకు తెలుసు. అలానే ప్రతి ఇయర్ లాగానే ఇక్కడ కూడా మనకి ఎద్దుల పందెం జరగడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 1,11,000. సో ఈసారి రావడం అది తక్కువ, 7-8 జట్లు మాత్రమే వచ్చాయి. ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు, మొదటి, 2వ, 3వ, 4వ, 5 బహుమతులు, 6వ, 7వ బహుమతుల వరకు మొత్తం అందరికీ పెట్టారు. సో 7వ బహుమతి 5,000. అంటే ఎవరిని వెనక్కి పంపకూడదు ఊరికే, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని వస్తారు కాబట్టి మినిమం 5,000 రూపాయలతో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది అన్నమాట. వచ్చినందుకు గాను దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, మా ఊరి అయిన గుట్టయ్య గారి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఫస్ట్ ప్రైజు, 2వ ప్రైజు వాళ్ళకి తన చేత నేర్చిన ఒక పగ్గము, అలానే పగ్గం అంటే జత పగ్గము, అలానే వాళ్ళకి చోలతాళ్ళ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఆనవాయితీగా గత 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నారండి. కడప జిల్లాలో ఎక్కడ జరిగినా తను ఖచ్చితంగా హాజరైపోయి ఇస్తున్నారు. అలానే ఈయనకి అనుగుణంగా ఇంకొక పర్సన్ బాణ వెంకటరెడ్డి గారు కూడా ఇద్దరు కలిసి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. కాకపోతే వాళ్ళు ఈరోజు రాలేదు. సో కానీ ఎనీవే ఎక్కడ జరిగినా వాళ్ళిద్దరు కలిసి ఇస్తూ ఉంటారు చేసి అనమాట. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అనమాట. కార్యక్రమానికి సహకరించినటువంటి బహుమతులు ప్రకటించినటువంటి దాతలకు అందరికీ, కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ కూడా, కమిటీ నిర్వాహకులందరికీ కూడా, ధర్మకర్త అయినటువంటి ఇంగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో